ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ దినం ఆదివారం. మీరు ప్రభువును ఆరాధించి ఉంటారు. మరొకసారి నాతో కూడా కలిసి మన రక్షకుణ్ణి ఆరాధిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మీరు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మమ్మలను ప్రేమించి మా కొరకు మీ ప్రాణాన్ని ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. మీ బిడ్డలంగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు సంచకరువుగా ఇచ్చి మా ప్రతి పాపమునకు మీ క్షమాపణను ఉచితంగా ఇస్తూ కొనసాగిస్తున్నందున కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మాకు నివాసం సిద్ధం చేస్తూ తిరిగి ఆ నివాసంలో మేము ఉండేట్లుగా మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మీరు ఇష్టపడినందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఈ మాసం చాలా ఆర్థిక అవసరతలు ఉన్నవి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గునందరు. ఈ మాట అనేకులకు చెబుతున్న మాకు నమ్మకం యొక్క ఫలం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనము నుండి వాక్యమును గమనించండి. 15వ వచనము నుండి వాక్యమును గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అతి ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొన్నది పరిసయ్యుల నుండి, సద్దూకయ్యుల నుండి, శాస్త్రుల నుండి, యాజకుల నుండి, ప్రధాన యాజకుల నుండి. ఎందుకు వారు మాత్రమే యేసు ప్రభువు మీద అంతటి వ్యతిరేకత కనపరిచారు? కారణం ఒక్కటే. యేసు చేస్తున్న పని ప్రధాన యాజకుడు చేసేటువంటి పని. ప్రధాన యాజకులు యాజకత్వం చేస్తారు. ప్రభువు నిత్య నిబంధనతో కూడిన యాజకత్వం చేయటానికి వచ్చిన ప్రధాన యాజకుడు. లేవి వంశము నుండి, అహరోను వంశములో నుండి వచ్చిన వాడు కాడు. పరలోకము నుండి దేవుని చేత నియమించబడిన వాడై లేవీయుల కొరకును యాజకత్వం జరిగించగలిగిన వాడై ఈ లోకాన్ని ఆయన వచ్చాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్తగా పౌలు మన ప్రధాన యాజకుడు, అపోస్తలుడు అయిన యేసు అని రాశాడు. కనుక ఈ రిలీజియస్, మతపరమైనటువంటి విషయాల్లో యేసుతో విభేదించిన వారు మత నాయకులే. కనుక ఈ మత నాయకులు యేసును వెంటాడుతూనే ఉన్నారు. పరిసయ్యులు అంటే అధిక నీతిమంతులు. తమ దృష్టిలో మతపరంగా అధిక నీతిమంతులు. వారి వస్త్రధారణ, వారి నోటి మాట తీరు, వారి ఎక్స్పోజిటరీ సిస్టమ్, వారు తమను ప్రజలకు కనపరుచుకున్న జీవిత విధానం, ఇవన్నీ కూడా అధిక నీతి అన్నట్టుగా వారి ప్రవర్తన. అటువంటి పరిసయ్యులు
యేసునద్దకు వచ్చి తమ మాటలతో ఆయనను చిక్కుపరచాలి, ఇబ్బంది పాలు చేయాలి అని తలంచి వచ్చారు. వారు అప్పటికీ యేసు ఎవరో తెలుసుకోకుండానే ఉన్నారు. యేసు వారి హృదయ రహస్యాలను ఎరుగగలిగినటువంటి వాడని వారు గుర్తెరగలేకపోయారు. తీయటి మాటల వెనక చేదైనటువంటి హృదయము. ఇవాళ చాలామంది ఇలానే ఉన్నారు. మాటలలో పొగడ్త, అంతరంగంలో శాపం. ఇది పరిసయ్యుల నీతి. పరిసయ్యులు భౌతిక ప్రదర్శనలోనే నీతి ప్రదర్శన. హృదయము దేవునికి దూరంగా ఉంది. హృదయము దేవునికి దూరంగా ఉంది. ఆ పరిసయ్యులు యేసును చిక్కుపరచాలని ఆలోచన చేశారు. ఈ అక్షరాలు మనం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. దే ఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ ఇంటగ్రిటీ. యథార్థత లేని వారు ఆ జనులు అని వారిని గురించి అర్థం అవుతుంది. నీతి లేనివారు, యథార్థత లేనివారు, శుద్ధ హృదయం లేనిటువంటి వారు పరిచయులు. యేసును మాటలతో చిక్కుపరచాలని ఆలోచించి వచ్చారు. వాళ్ళు ప్రేమగా మాట్లాడుతూ తీయటి మాటలు మాట్లాడుతున్న మాటల చేత యేసును బోల్తా కొట్టించాలనుకుని వచ్చారు. అది వాళ్ళ వల్ల కాదు. బోధకుడా, నీవు సత్యవంతుడవయుండి దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. యేసును పొగుడుతున్నారు. అనవసరంగా పొగడటం అవసరం లేదు. యేసు ఈ పొగడ్తలకు పొంగిపోయేటువంటి వాడు కాదు. యేసు ఒక్కడు దూషిస్తే కృంగిపోయేవాడు కాదు. యేసు ఒకడు తనను ఘనపరిస్తే పొంగిపోయేవాడు కాడు. తాను ఏమై ఉన్నాడు అదే అయి ఉన్నాడు. గ్రేట్ పర్సనాలిటీ. యేసుక్రీస్తు ప్రభు సామాన్యుడు కాదు. ఇరుకన పెట్టాలనే ఆలోచనతో వచ్చారు. ఆయనపై ద్వేషంతో వచ్చారు. కానీ ఆయనపై పగను ప్రక్కన పెట్టినట్లుగా కనిపిస్తున్నారు. ప్రేమ ప్రదర్శన చేస్తున్నారు. బోధకుడా అని పిలిచారు. బోధకుడా అని పిలిచారు. They sent their disciples to him along with the Herodians, saying, Teacher. చూడండి, ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి అంత వ్యత్యాసము. పరిసయ్యులు తమ శిష్యులను పంపినట్టుగా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లో వారే వచ్చినట్టుంది. కనుక దే సెంట్ దేర్ డిసైపుల్స్ టు హిమ్ అలాంగ్ విత్ ద హెరోడియన్స్. హెరోడియన్స్ ఈ మాట ఇందులో లేదు. పరిసయ్యులు వెళ్ళారు, చిక్కుపరచాలని ఆలోచన కలిగి మాట్లాడుతున్నారు అన్నారు. కానీ ఇందులో హెరోదీయులు ఈ మాటలో పై వచనంలో పరిసయ్యులు హెరోదీయులను పంపినట్టుగా లేదు. 17వ వచనంలో ఆ మాట ఉంది. కనుక ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటిదిగా కనిపిస్తుంది. హెరోదీయులతో కూడా శిష్యులను ఆయన యొద్దకు పంపించారు. పై మాటలో 15-16లో చూస్తే పరిసయ్యులే ఆయనతో చిక్కుపరచాలని ఆలోచన కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆలోచన చేసిన వారు పరిసయ్యులు, ఆయన యొద్దకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నవారు ఆయన శిష్యులు, పరిసయ్యుల శిష్యులు. ఆయన పొగుడుతున్నాడు. సత్యవంతుడు అయి ఉన్నావు,
దేవుని మార్గం సత్యంగా బోధించేస్తున్నావు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, నీకు మొహమాటం లేదు. ఈ మాటలన్నీ కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నాయి. అంటే యేసుతో ముఖాముఖి పోట్లాటకు రాలేదండి. యేసును పొగుడుతూనే యేసుని ఇబ్బంది పెట్టాలి. ఇవాళ కొందరు నైజం ఈ విధంగానే ఉంది. ప్రక్కన తిరుగుతూనే పొగబెట్టినట్టు. దానికి ఇక్కడ మనం చూస్తున్నాం. నీకేమి తోస్తోంది బోధకుడు? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులు ఆయన ఎద్దుకు పంపారు. కైసరు చక్రవర్తి, కైసర్ ఔగుస్తు చక్రవర్తి. ఈ కైసరుకు పన్నివ్వటం న్యాయమా కాదా? ఇరుకుని పెట్టాలా? ఎట్లా ఇరుకుని పడతాడు? యేసు ప్రభు స్వతంత్రుడు. ఆయన పన్ను ఇవ్వవద్దని చెప్పాడు అనుకోండి, దేశద్రోహం కింద కైసరు చక్రవర్తిని ఆపరేట్ చేయించి శిక్ష వేయిస్తారు. ఒకవేళ కైసరుకు పన్నివ్వమనేది చెబుతున్నాడు అనుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి బోధకుడు మనలను కైసరుకు పన్ను చెల్లించమని చెబుతున్నాడు అని అల్లరి చేస్తారు. రెండు వైపులా పదునైనటువంటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు. యేసు వారి కృత్రిమ తత్వాన్ని ఎరిగినవాడు, వారికి తగిన జవాబే చెప్పాడు. ఇవ్వద్దు అని చెబుతాడేమో, ఇరుకుని పెడదాం. ఇమ్మని చెబితే కూడా ఇరుకుని పెడదాం. అది వాళ్ళ తత్వం. అవునన్నా తంట, కాదన్నా తంట అంటారు చూశారు. అట్లాంటి ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్న ఏమిటండి? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇవాళ ట్యాక్స్ పేమెంట్ గురించి రకరకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ట్యాక్స్ పేమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఆర్ డిఫరెంట్ ట్యాక్సెస్ పేమెంట్. చాలామంది క్రైస్తవులు పన్ను ఎగవేతదారులుగా ఉన్నారు, ఆదాయపరులు. తమ ఆదాయము నాకు పన్ను చెల్లించబద్ధుడై ఉన్నాడు క్రైస్తవుడు. పరిమితిని మించిన ఆదాయం కలిగిన వాడు దానికి నిర్ణయించబడిన పన్నును ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది నియమం. ఆనాడే కాదు, ఈనాడు కూడా అది నియమమే. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు, కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా? ప్రశ్న న్యాయమా కాదా? యూ డిసైడ్. నువ్వు చెప్పు, నీ అభిప్రాయం చెప్పు, దాన్ని బట్టి మేము మాట్లాడతాం. దానికి యేసు ప్రభు ఇచ్చిన జవాబు, యేసు వారి చెడుతనము ఎరిగి, అండర్లైన్ చేసుకోండి. యేసు వారి చెడుతనము ఏం చేశాడట? ఎరిగి జవాబు చెబుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. యేసుకు సమస్తం తెలుసు, నీ హృదయం తెలుసు. యేసే పరిష్కారం 16 సంవత్సరాలుగా మనం కొనసాగించుకుంటున్నాం. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ మై సెల్ఫ్. నా హృదయం ఆయనకు తెలుసు, దాని యందున్నది ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన కొనసాగిస్తున్నాడు. ఆయన వాక్యము చెబుతున్నది, ఆయన తన శిష్యులను వారి శిష్యులను వారి చెడుతనాన్ని ఆయన గుర్తెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు? చాలా స్ట్రైట్గా మాట్లాడతాడు ప్రభు. ఆయనకు అర్థమైపోయింది, వేషధారులారా మీరు వచ్చిన పని పన్ను గురించి తెలుసుకోవటం కాదు, నన్ను ఇరుకున పెట్టడం. కాబట్టి నన్ను ఇరుకున పెట్టాలని వచ్చి ఇక్కడ వేషం వేసుకుని ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు సత్యవంతుడవు, నువ్వు సత్యాన్ని జాగ్రత్తగా బోధించేస్తావు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, మొమాటం లేదు నీకు, నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్ని మాటలు పొగిడి లోపలేం పెట్టుకున్నారు? ద్వేషం పెట్టుకున్నారు. అందుకే అన్నాడు, మీ చెడతనం నాకు తెలుసు అంటున్నాడు.
వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు? వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 11-12 వచనాలు, నీ ప్రభువు యెహోవాను నీవు శోధించవద్దన్నాడు. దేవుని శోధించరాదు, ప్రభువును శోధించరాదు. కానీ ఇక్కడ వాళ్ళు శోధన, యేసయ్యకు శోధన ఇస్తున్నారు. దానికి ఆయన అద్భుతమైన జవాబు చెప్పాడు. పన్ను రూక ఒకటి నాకు చూపండి వారితో చెప్పగా వారు ఆయన ఎదుకు ఒక దేనారం తెచ్చారు. పన్ను యొక్క ఒక దేనారం తీసుకురమ్మన్నాడు. వెంటనే వాళ్ళు ఒక దేనారం తీసుకొచ్చారు. ప్రభు వాళ్ళు అడుగుతుంది, ఈ పై వ్రాత రూపం ఎవరిది? అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని అడుగగా వారు కైసరివి అన్నారు. దానికి ప్రభు చెప్పారు, అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. కైసరు రాజు చక్రవర్తి, టాక్సేషన్ అంతా ఆయన కంట్రోల్. నాణ్యాల మీద ఆయన యొక్క బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూసి చెబుతున్నాడు ప్రభు, ఇవి ఈ పై రూపము ఈ వ్రాత కైసరువి గనుక కైసరువి కైసరుకు చెల్లించాలి, కైసరువి కైసరుకు చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పాడు. సింపుల్గా, పెద్ద శ్రమ తీసుకోకుండా ఒక్క వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పేశాడు. వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పేశాడు, దేవునివి దేవునికి, కైసరవి కైసరికి. దేవునికి మనం చెల్లించవలసినది ఏమిటి? కైసరికి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు కీర్తనలు 150 కీర్తనల్లో 75 దావీదు గారు రాస్తే అత్యధికమైన కీర్తనలు స్తుతి ఆరాధనా కీర్తనలే ఉన్నాయి. కనుక స్తుతి చెల్లించుట విశ్వాసికి ఒప్పందం. అది దేవాది దేవునికే చెల్లించాలి. దేవాది దేవునికి స్తుతి చెల్లించాలి. అది ఆయనకు చెందినటువంటిది. దేవునివి దేవునికి చెల్లించాలి. ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కొనసాగిస్తున్నాడు, ఆహారం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. కనుక ఆయనకి ఏం చెల్లించాలి? డబ్బు కాదు, కృతజ్ఞత. చాలామంది దేవునికి కృతజ్ఞత చూపించకుండా డబ్బు ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అది తప్పుడు అభిప్రాయం, తప్పు అభిప్రాయం. దే మస్ట్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద స్క్రిప్చర్స్. కనుక పై వ్రాత కైసరుది కనుక కైసరుది కైసరికి ఇవ్వాలి, కైసరుది కైసరికి ఇవ్వాలి. ఈ లోకం యొక్క ప్రభుత్వం ఆదేశించిన ప్రతి ఆదేశానికి నువ్వు లోబడాలి. యు ఆర్ అబ్లిగేటెడ్ టు ఒబే ద లా ఆఫ్ యువర్ కంట్రీ. నీ దేశం యొక్క చట్టానికి నువ్వు లోబడాలి. నువ్వు లోబడాల్సిందే. అలాగే దేవునివి దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు ఇచ్చి తీరాల్సిందే. మన సమయం ఎవరు మనకి ఇచ్చారు? దేవుడే. కనుక దేవునికి ఇవ్వాల్సింది మన సమయాన్ని ఇవ్వాలి. మారు మనసు పొందిన హృదయాన్ని ఇవ్వాలి దేవునికి. కనుక భౌతికమైన డబ్బు వాటిని చూసి మురిసిపోవద్దు. దేవుని యొక్క అద్భుత హస్తం తోడై ఉండేటట్లుగా ఉంటే మనకు చాలు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఈ పదం చక్కగా రాశాడు. వారు ఈయన మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళారు. ఇంగ్లీష్ బైబిల్లో బ్యూటిఫుల్ మాట రాశాడు. వెన్ దే హర్డ్ ఇట్ దే మార్వల్డ్. వాళ్ళు ఆశ్చర్యపడ్డారన్నాన్ని మార్వలెస్ అనే పదం, దే మార్వల్డ్ అనే పదం వాడాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో యేసు మాటలు విన్న పరిసయ్యుల యొక్క బృందం ఉందే, వాళ్ళు అబ్బురపడ్డారు, ఆశ్చర్యపడ్డారు.
దేవాది దేవుని యొక్క కార్యం ఆయన జ్ఞానాన వారికి కనబడుతోంది తేటగా. దేవుని యొక్క అద్భుత హస్తం ప్రభువుతో కనిపిస్తోంది అక్కడ వారికి. అందుకే వాళ్ళు సంబరపడ్డారు. ఆయనను విడిచి వెళ్ళిపోయారు. శోధించలేమికి అని చెప్పి వెళ్ళిపోయారు. సాతాను సిగ్గులేనివాడు, శోధకుడు వాడే. మనుషులను శోధన చేత పాపములో కూర్చి నరకాగ్నికి పంపాలనేది వాడి ప్రణాళిక. కానీ ప్రభు అయితే తన సొంత కుమారుని లోకాన్ని పంపి ఆయన కుమారుని ద్వారా మనలను రక్షించి ఆయనకు నమ్మకస్తులుగా ఉండేటట్లుగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని మార్గం సత్యంగా బోధిస్తున్నావంటూ పొగుడుతూనే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఎందుకంటే వారిని పంపించింది ఎవరు? పరిసయ్యులు పంపించారు. పరిసయ్యులు పంపగా వచ్చారు కనుక వారు తిరిగి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి ఏం చెప్పాడు. దే నీడ్ టు గో బ్యాక్ అండ్ టెల్ ద ఫారిసీస్ అబౌట్ ద ఆన్సర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద క్వశ్చన్స్. ప్రశ్నలకు జవాబు ఏమైతే యేసు ఇచ్చాడో దాన్ని తీసుకుని వెళ్ళి ఆ నాయకులకు చెప్పాల్సిన బాధ్యత వారి మీదే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడి ఆయన వదిలిపెట్టి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. యేసు యొక్క మాటల్లో గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. గంభీరమైన అర్థం ఉన్నది. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన కుటుంబము, ఆయన ఇచ్చిన పరిచర్య, వీటన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయనకు చెల్లించవలసినవి ఆయనకే చెల్లించాలి. ఆయన మహిమపరచాలి, ఆయనకే మహిమ అందించాలి, మరి ఎవరికి కాదు. యేసును వశపరుచుకునటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. వాళ్ళ జ్ఞానంతో వారు వేసిన ప్రణాళికలు, కుట్రలు భంగమైపోయాయి. తర్వాత 23వ వచనంలో సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చారు. 15వ వచనంలో పరిసయ్యులు పనులను పంపారు. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రభు దగ్గరికి సద్దూకయ్యులు స్వయంగా వచ్చారు. సద్దూకయ్యులకు పరిసయ్యులకు టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు కూడా పడేది కాదు. ఇద్దరు పోటాడుకుంటుండేవాడు. డాక్టరినల్ మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరి దగ్గర. కానీ వాళ్ళు సద్దూకయ్యులు పరిసయ్యులు కూడా వినేది, ప్రకటించేది, బోధించేది, చదివింది అంతా కూడా ధర్మశాస్త్రమే. కానీ ధర్మశాస్త్రమునకు సంపూర్తి అయిన యేసుక్రీస్తు ఉన్నాడని వారిలో ఎవరు గ్రహించారు? గ్రహించలేకపోయారు. సద్దూకయ్యులు గ్రహించలేకపోయారు, పరిసయ్యులు కూడా గ్రహించలేకపోయారు. కాబట్టి పునరుద్ధానము లేదని చెప్పే సద్దూకయ్యులు, పునరుద్ధానం ఉందని చెప్పేటువంటి పరిసయ్యులు. పరిసయ్యులు రిజరెక్షన్ నమ్ముతారు, సద్దూకయ్యులు రిజరెక్షన్ నమ్మరు. సద్దూకయ్యులు రిజరెక్షన్ నమ్మరు. కనుక ఈ నమ్మని వారు ఆయన ఎందుకు ఆ దినాన వచ్చారు. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే సెలవిచ్చాడు. మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాడు. అతనికి సంతానం లేనందున అతని సోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వవాడు, 3వవాడు, 7వవాడు వరకు అలాగే వాళ్ళు జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయింది. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఆమె వీరందరికీ భార్యగా ఉంటుందా అని ఆయనను అడిగారు. ఇక్కడ సద్దూకయ్యులు కూడా ఒక లిటిగెంట్ అండ్ క్రిటికల్ క్వశ్చన్ ప్రభువును సంధిస్తున్నారు. ఏమిటట సంధిస్తోంది? బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయాడు.
అతని సోదరుడు ఆమెను వివాహం చేసుకుని సంతానం కనాలనుకున్నాడు. మాలో 7 సహోదరులు ఉన్నాడు, మొదటోడు చనిపోయాడు. అతని భార్య లేనిది అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడు 3వ వాడు 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయింది. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును, ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయనను అడిగిరి. చూడండి ఎటువంటి ప్రశ్న అండి ఇది. 7 వివాహం ఎక్కడ ఉంటుందా అసలు ఇది? 7 వివాహం చేసుకున్నారంట, 7 సోదరులేనంట. ఆదికాండం 38వ అధ్యాయంలో యోధా తన కోడలు తామారునకు కుమారులను ఇవ్వటానికి భయపడ్డాడు. పెద్దవాడు చనిపోయేవాడు, 2వ వాడు రేతస్సు నేలను విడిచినందుకు చచ్చిపోయాడు. అప్పటికి 2 కుమారులు చచ్చిపోయారు. 3వ వాడిని ఏమిస్తాడు? భయపడ్డాడు. కానీ తామారు తన నీతిని రుజువు చేసుకుంది. నీతిని రుజువు చేసుకుంది. అది యూదా కూడా ఒప్పుకొని ఆమెను ప్రస్తుతించాడు. ఇక్కడ అలాగా 7 చనిపోయారు. ఆ స్త్రీ చచ్చిపోయింది. పునరుద్ధానంలో ఈవిడ ఎవరు భార్యగా చెప్పబడుతుంది? తలలేని ప్రశ్న ఇది. కానీ దానికి ప్రభు జవాబు చెప్పాడు. అందుకు యేసు, లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎందుకు పొరబడుతున్నారు? పునరుద్ధానమందు ఎవరూ పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు, పరలోకమందున్న దూతల వలె ఉంటారు. మృతుల పునరుద్ధానాన్ని గురించి నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. జనులది విని ఆయన బాధకు ఆశ్చర్యపడరి. ఇక్కడ కూడా ప్రభువు చెబుతుంది ఏమిటంటే, పునరుద్ధానములో దేవదూతల వలె ఉంటారు. అక్కడ ఎవరికి భార్యగా భర్తగా ఉండరు. కనుక ఆ వింతైన విచిత్ర స్థితిని అర్థం చేసుకోకుండా ధర్మశాస్త్ర బోధకులు ఇలా మాట్లాడుతుంటే ఇక సామాన్యుని యొక్క గతి అక్కడ. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాడు. యేసు ఇచ్చిన సాక్ష్యంగా పేరు. సోదరుడా, సోదరి, నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. నూతన ఎపిసోడ్ సహకారులను పంపము ప్రభు. ప్రతి అవసరం తీర్చండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.